సార్ ఇప్పుడు మనకు మామూలుగా జరుగుతున్న ఇంకో ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీ సైడ్ సార్ సినిమా పరిశ్రమలో ఎగ్జిబిటర్లు ధర్నా చేస్తున్నారు. ఇది రెంటెడ్ మేము నడిపించలేము, సినిమాలు ఆడతలేవు అని చెప్పేసి ఎగ్జిబిటర్లు ధర్నా చేస్తున్నారు సార్. ఇది పరిస్థితి పరిణామాలు ఎలా ఉంది సార్? నువ్వు అప్డేట్ లేవు. అది ధర్నా చేసేది మొదట నిన్న మీటింగ్ జరిగింది. నిన్న మీటింగ్ పేపర్ అంతా వచ్చేది. నిన్న మీటింగ్ జరిగింది. వాళ్ళు విరమించుకుంటున్నారు. ప్రస్తుతం కొన్ని పెద్ద సినిమాలు ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అయిన సినిమాలు ఉన్నాయి. వాటికి చేస్తే ఇప్పుడు ఆ సినిమాలు బ్లాక్ అయితే మొత్తం ఇండస్ట్రీకి రొటేషన్ దెబ్బతింటుంది అని మొత్తం ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ చేశారు. కొంచెం టైం ఇవ్వండి, ఈ సినిమాలు ఈ హెవీ బడ్జెట్ సినిమాలు వెళ్ళిపోతే, ఎందుకంటే హెవీ బడ్జెట్ సినిమా అంటే ఒకళ్ళు కాదు కదా. 200 కోట్ల సినిమా అంటే 200 కోట్లు ఒకడు పెట్టుండడు. ఒకడు దానికి ఫైనాన్స్ ఉంటాడు, ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, ఎంతోమంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అది పట్టణ ఆగిందంటే అందరూ అనేక కుటుంబాలు. అందుకని ప్రొడ్యూసర్లు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆపండి, ఇప్పుడు కాదు, కొన్నాళ్ళు టైం తీసుకుని మనం చర్చించుకుని షూటింగ్లు ఆపటం వల్ల ప్రయోజనం లేదు. షూటింగ్లు ఆపడం వల్ల మన సార్లు కాదు. సో షూటింగ్లో ఒక నడుపుకుంటూ మన సమస్యను పరిష్కారానికి చూసుకుందాం అని అన్నారు. అది ఉందో మళ్ళీ రేపు వెళ్దాం, మళ్ళీ మీటింగ్ ఉంటుంది. సో అది తేలదు. ఎప్పుడు కూడా ఇది ఎప్పుడు ఉండే కూడా ఈ పర్సంటేజ్లో ఆడాలి అని అనే మాట ఎప్పుడు వచ్చినా ఇలాగే పైకి లెగుస్తుంది, ఆవేశం వస్తుంది. తర్వాత ఈ పైనుంచి పై తలకాయలు పెద్ద తలకాయలు వస్తారు, వాళ్ళు పెద్ద సినిమాలు తీసే బాబు దీన్ని అలా అణగారుస్తారు. ఈ ఆవేశం అంతా పాలపొగులా అయిపోయింది. ఈ 10 ఏళ్ళుగా 2 దశాబ్దాలుగా చూస్తున్నాను నేను. కానీ ఇది అంతే ఏమున్నాయి, మాట్లాడుకుంటూ తప్పితే ఇప్పుడు ఈ 4 సినిమాలు అన్నారు, రేపు మళ్ళీ అంటే ఇంకో 4 సినిమాలు వస్తాయి. ఆ 4 సినిమాలు వాళ్ళకే నా కోసం ఆపుతారా, మా కోసం ఆపరా అంటారు. ఇది ఇంతే సార్. ఇది మీరు చూస్తున్నారు సార్, గతంలో పోల్చుకుంటే ఇప్పుడైతే థియేటర్స్ దగ్గరికి ప్రేక్షకులు అయితే వెళ్ళడం తగ్గుతుందని చెప్పేసి ఒకటి వింటున్నాం సార్. అది నిజమే కదా సార్? ఇది 100 రూపాయలు పరిస్థితులు ఏమై ఉంటాయి సార్? ఏంటంటే మన బుద్ధి తక్కువ. మనం రేట్లు పెంచి థియేటర్లో ఇష్టం వచ్చే రేట్లు పెంచి, గతంలో 3 క్లాసులు ఉండేవి, నేల బెంచి క్లాసు అని. డ్రెస్ సర్కిల్ పైకి వెళ్తే 200 రూపాయలు, కింద అయితే 125, 120 ఉండేది, బెంచ్ అయితే 70 ఉండేది. సో ఆ అమాలీలు, కూలీలు, ఆటో డ్రైవర్లు, పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా సాయంకాలం అయితే వాళ్ళే రెగ్యులర్ సినిమా చూసేవాళ్ళు. వాళ్ళే ఒక సినిమా నచ్చితే ఇంకోసారి 2-3 సార్లు చూసేవాళ్ళు. వాళ్ళు వచ్చేవారు. ఏ సినిమా డ్రెస్ సర్కిల్ పోయి కింద అంతా ఫుల్ అయ్యేది. కింద దాంట్లో 120 రూపాయలు ఫ్యామిలీతో వస్తేవాడు 120 రూపాయలు టికెట్ కొనుక్కు వెళ్ళేవాడు. మామూలు ఇది ఒకటే వస్తే శుభ్రంగా కింద 70 రూపాయలు బెంచ్లో కూడా కూర్చునేవాడు. వాడు హ్యాపీగా వచ్చేస్తే సినిమా పొద్దున్నంత పని చేసుకుని డబ్బులు తీసుకున్నాడు, కూలీ పని తీసుకున్నాడు, హ్యాపీగా 70 రూపాయలు అది 100 రూపాయలు 500 ఇంట్లో ఎత్తుకుని ఒక 200 వాడు ఖర్చు చేసుకుంటాడు. అట్లా ఉండే జనాలని ఆడియన్స్ని పోగొట్టుకున్నాం. వాడిని వాళ్ళు 250 పెట్టి టికెట్ కొనుక్కోరా, ఇంకా నీకు మధ్యలో అక్కడ టీలు దొరకవు. ఇదివరకు థియేటర్ దగ్గర టీలు కూడా దొరకవు. వాడు కొనుక్కోరా, నువ్వు కూల్ డ్రింక్ తాగాలంటే 150 రూపాయలు అంటే వాడు ఎందుకు వచ్చింది తర్వాత చూసుకుందాలే బాబు, నా జేబులో నేను 700 సంపాదించుకుని పొద్దున్న సాయంకాలం కష్టపడి 700 సంపాదించుకుని నీకు 500 తగలబెట్టి నేను 200 ఇంటికి తీసుకెళ్తే ఎట్లాగా? ఓటీటీ ప్రభావం కూడా ఉందా సార్? ఓటీటీ ప్రభావం టీవీ సీరియల్స్ వచ్చేప్పుడు ఎలాంటి ప్రభావంతో అలాంటి మంచి సినిమాకి ఆడియన్స్ ఓటీటీ. కాకపోతే ఇదివరకు ఓటీటీ వల్ల ఏంటంటే లాంగ్ రన్ వచ్చేది. ఆ లాంగ్ రన్ లేకుండా పోతుంది ఓటీటీ వల్ల. మనమే 30 రోజులు రిలీజ్ చేస్తున్నాం, మనం చేస్తున్నాం కదా. అది బిజినెస్. ఓటీటీ కూడా ఒక మంచి వ్యాపారం, పెద్ద అమౌంట్లు వస్తాయి. సో వీళ్ళు కోట్లు వస్తాయి. ఒక పెద్ద హీరో సినిమాకి ఓటీటీనే 50 కోట్లు 100 కోట్లు కూడా ఉన్నారు. సో ఆ వ్యాపారాన్ని వదులుకోలేరు కదా. అందుకని ఇది అయిపోయిన 4 రోజులకే రిలీజ్ చేస్తున్నారు. సో ఆడియన్స్కి ఏంటంటే చాలా బాగుంది, 4 రోజులు ఆగే ఓపిక లేదు. ఇంత గొప్ప సినిమా 4 రోజుల తర్వాత అంత బాగా సినిమా అయితే కానీ రాట్ల థియేటర్లు అయితే సూపర్గా వచ్చే వస్తాయి కదా అన్న. సో ఇది మనమే అలా ఆడియన్స్ని దూరం చేసుకుంటుంది, రేట్లు విపరీతంగా పెట్టేస్తుంది. బిజినెస్లోనూ అది కావాలి, ఇది కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి, దూరదర్శన్ కావాలి, ఓటీటీలు కావాలి, థియేటర్లోనూ ఆడాలంటే ఎక్కడి నుంచి ఆడతాయి? అది మనం దాన్ని ప్రక్షాళన చేసుకుని దాన్ని ఒక పద్ధతి స్టీల్ చేసి బతికించుకోవాలి. లేకపోతే అలా 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 ఈ థియేటర్కి 10 మంది వస్తే ఎక్కువ అనే రోజులు కూడా వచ్చేస్తాయి. ఇప్పటికీ బాంబేలో ఇప్పటికీ ఢిల్లీలో థియేటర్కి వెళ్తూ ఉంటే నిండా 20 మంది కూడా ఉండరు. ఆ స్థాయి వచ్చేసి ఆ స్థితి మనకి వచ్చేస్తుంది. ఇలా అయితే మరి సొల్యూషన్ ఎట్లా అంటారు సార్? దీనికి సొల్యూషన్ ఖచ్చితంగా రేట్లు తగ్గించాలి.
థియేటర్ ఎంట్రీ రేట్లు తగ్గించాలి, క్యాంటీన్లో క్యాంటీన్ రేట్లు తగ్గించాలి. వీళ్ళు అవి తగ్గించకుండా పెడితే థియేటర్కి వస్తే నా గుండు గొరిగిపోతుంది. నేను థియేటర్ సినిమాకి భార్యాబిడ్డలతో వెళ్ళాలంటే నా గుండు 2000 గొరుగుతారు అంటే నేను వెళ్ళను. అవును సార్. పైన వాడు రాడు, వాడు శుభ్రంగా ఇంట్లో చూసుకుంటాడు. వాడు థియేటర్కి వచ్చి రాడాడు. అవును సార్. వాడు థియేటర్కి వచ్చి సీట్లో కూర్చొని అంత ఉండదు. వాడి ఇంట్లో థియేటర్ ఉంది. సో వాడు దొంగ సీట్లు కూడా తెచ్చుకుని చూస్తాడు. చూసేది వీళ్ళు, మన సినిమాని ఎగబడి చూసేది వీళ్ళు, విద్యార్థులు, స్టూడెంట్స్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అవును. వాడికి వచ్చే ప్యాకెట్ మనీలో నైస్గా దాంట్లో దీంట్లో కొట్టి థియేటర్కి వస్తాడు. నువ్వు వాడు 250-500 అంటే రోజు ఇంట్లో 250 రూపాయలు ప్యాకెట్ మనీ కొట్టలేడు కదా. సో వచ్చే స్టూడెంట్స్ని జరగకూడదు, వచ్చే యూత్ని జరగకూడదు. ఇవన్నీ ఆలోచించుకొని మన ఆడియన్స్ ఎవరిని మనం టార్గెట్ చేస్తున్నాం, మన ఆడియన్స్ని మనకి ఆశీర్వదించి రెగ్యులర్గా సినిమా చూసే మన ప్రేక్షకుడిని మనం దూరం తరిమి కొట్టి ఇవాళ నా సినిమాకి రావట్లేదంటే ఎందుకు? సో ఇది ఆలోచించుకోవాలా, విజ్ఞానంతో ఆలోచించాలి. వస్తుంది ఆ రోజు. మా నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని ఎప్పుడైతే ఆ పరిస్థితి వస్తుందో, తప్పని పరిస్థితి వస్తుందో అప్పుడు ఆలోచిస్తారు ఏం చేయాలి. మన సినిమా పుట్టగతులు లేవు, మన సినిమా తీసుకుని ఊనే మనం పొగుడుకుంటూ తప్పితే మన సినిమాకి వచ్చే ప్రేక్షకుడు లేడు అని ఎప్పుడు చెల్లు అని పగులుతుందో అప్పుడు వస్తారు. అది మదర్ ఆఫ్ నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఆ పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మార్గాలు ఆలోచిస్తారు. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని ఇచ్చి మాకు బర్నింగ్ ఇష్యూస్ పైన మీ విశ్లేషించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓల్గా ఇస్తారు.